వందల ఫోన్ కాల్స్ సాధించలేనిది, డజన్ల కొద్దీ లెటర్లు సాధించలేనిది ఆన్లైన్ సాధించి పెడుతుందా? ప్రియాంక గుప్తాకు విజయం తెచ్చిపెడుతుందా? ఓ తల్లికి మద్దతుగా మాత్రమే కాకుండా ఒక ఆశయానికి సపోర్ట్గా నిలబడ్డ నెటిజన్లకు విజయం దక్కుతుందా? పాస్పోర్ట్లో తండ్రి పేరు తప్పనిసరిగా ఎందుకుండాలంటూ ఓ తల్లి చేసిన పోరాటం విజయం వైపుగా ప్రయాణిస్తుందా? ప్రియాంక గుప్తా అలుపెరుగని పోరాటంపై స్పెషల్ రిపోర్ట్. ప్రియాంక గుప్తా పోరాటం ఇప్పటిది కాదు. 2014లో మొదటిసారిగా పాస్పోర్ట్ ఆఫీస్లో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ వేయడానికి ఓ కారణం ఉంది. కూతురు గరిమాకు పాస్పోర్ట్ కోసం అప్లికేషన్ ఫామ్ నింపుతున్న ప్రియాంకకు అందులో ఒక కాలం విషయంలో అబ్జెక్షన్ ఏర్పడింది. గరిమా తండ్రి పేరు రాయాలని ఆ కాలంలో ఉంది. తండ్రి పేరు ఎందుకు రాయాలనేదే ప్రియాంక అబ్జెక్షన్. గరిమా పుట్టాక ఆడపిల్లనే కారణంతో ఆమెను చూడటానికి కూడా తండ్రి ఇష్టపడలేదు. గరిమా 2 నెలల పాపగా ఉన్నప్పుడే ప్రియాంక దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. తరువాత విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి గరిమాకు తల్లి తండ్రి తానే అయ్యి పెంచుకుంటోంది ప్రియాంక. కూతుర్ని ఇంత అసహించుకునే తండ్రి పేరును పాస్పోర్ట్ ఫామ్ లో ఎలా రాస్తామన్నదే ప్రియాంక అబ్జెక్షన్. తండ్రి పేరు అనే కాలంను పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ లో నుంచి తీసేయాలని 2014లో మొదటిసారిగా పిటిషన్ వేసింది ప్రియాంక. అయితే పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారులు దానికి ఒప్పుకోలేదు. అసలు నువ్వెందుకు విడాకులు తీసుకున్నావు? తండ్రి పేరు రాస్తే తప్పేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలతో వేధించారు ప్రియాంకని. విడాకుల తర్వాత నేను ఒంటరి మహిళగానే ఉన్నా అనే జవాబు కూడా వాళ్లకి వింతగా అనిపించింది. గరిమాకు 2 నెలల వయసున్నప్పుడే తనని భర్త వదిలేశాడని అధికారులకు అనేక లెటర్స్ లో వివరణ ఇచ్చింది ప్రియాంక. అయినా ఇబ్బంది పెట్టి ఎన్నో ప్రశ్నలడిగి విసిగించారు. అయినా ఓర్పుగా భరించింది. తండ్రి పేరు రాయకుండా మినహాయింపు ఇవ్వాలని వేడుకుంటూ వందలాది ఫోన్ కాల్స్ చేసింది. డజన్ల కొద్దీ లెటర్స్ రాసింది. ఇవన్నీ వేస్ట్ అయ్యాయి. 2 ఏళ్ల తరువాత ఈ మధ్యనే పాస్పోర్ట్ వచ్చింది గరిమాకి. అందులో ఆమె తండ్రి పేరుంది. చేసేది లేక పాస్పోర్ట్ తీసుకుంది. లేకపోతే విదేశాల్లో చదవాలనుకుంటున్న గరిమ ఆశ తీరదు. అందుకే తల వంచింది ప్రియాంక. తన పోరాటాన్ని సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ లో ఎందుకు సాగించకూడదని ప్రియాంకకొచ్చిన ఆలోచన change.org సైట్ కు తీసుకెళ్లింది. తన పోరాటం వివరాలు చెప్తూ change.org లో పిటిషన్ చేసిన ప్రియాంకకు జనం నుంచి అపూర్వ స్పందనొచ్చింది. 47,000 మంది ప్రియాంకకు మద్దతుగా నిలిచారు. ఈ పిటిషన్ కు కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా మద్దతిచ్చారు. ప్రియాంక కోరినట్టుగా పాస్పోర్ట్ రూల్స్ లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కేబినెట్ లో సహచర మంత్రి సుష్మా స్వరాజ్ కు మేనక లెటర్ రాశారు. దేశంలో విడాకుల కేసులు ఎక్కువయ్యాయని, ఒంటరి మహిళలు కూడా ఎక్కువయ్యారని, ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాను కోరారు మేనక. ఈ ఏడాది మేలో ఢిల్లీ హైకోర్టు అభిప్రాయం కూడా ప్రియాంక కోరికకు అనుకూలంగానే ఉంది. అప్లికేషన్స్ లో తండ్రి పేరు రాయడం కంపల్సరీ ఏమీ కాదు. అలా రాయడం తల్లి బిడ్డలకు ఇష్టం లేకపోతే రాయనవసరం లేదు అని కోర్టు అభిప్రాయపడింది. సుష్మా స్వరాజ్ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ప్రియాంక పోరాటానికి విజయం చేకూరినట్టే. ప్రియాంక కూతురి పాస్పోర్ట్ లో తండ్రి పేరు ఉండి ఉండొచ్చు. అయినా సరే మిగతా ఒంటరి మహిళలకైనా అలాంటి పరిస్థితి రాకూడదని పోరాటాన్ని కంటిన్యూ చేస్తున్న ప్రియాంకకు హ్యాట్స్ ఆఫ్ చెబుదాం.